హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అదేంటనండి, ఇంట్లో ఇన్ని ఆవకాయలు పచ్చళ్ళున్నా దోస ఆవకాయ పెట్టుకుంటే ఆ రుచే వేరండి. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఇన్స్టెంట్గా తయారయ్యే నక్క దోస ఆవకాయ ఎలా పెట్టాలో మెజర్మెంట్స్తో సహా నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఫస్ట్ దోసకాయని శుభ్రంగా కడిగి తడారాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. నేనైతే 6 గ్లాసులు అయ్యాయండి. ఆ చిన్న దోసకాయ 6 గ్లాసులు పడింది. నేను సేమ్ ఈక్వల్ గ్లాస్తోనే ఆవగుండ, కారము, ఆయిల్ తీసుకున్నాను. ఉప్పు మాత్రం సగం తీసుకురండి. ఏ గ్లాస్తో కొలుచుకున్నానో సగభాగమే గ్లాస్తో ఉప్పు తీసుకున్నాను అంతే. చిటికెడు పసుపు, మెంతిగుండ వేసుకొని ఆయిల్ కూడా సేమ్ గ్లాస్ బాగా ముక్కలకు అంతా బాగా పట్టించి మూత పెట్టి 24 అవర్స్ అయిపోయిన తర్వాత చూడండి, ఘాటైన రుచికరమైన నక్కదోస ఆవకాయ రెడీ అండి. ఇది అన్నంలో కలుపుకోవచ్చు, దోశలో కలుపుకోవచ్చు. మీకు ఇష్టమైతే నిమ్మరసం కూడా పిండుకోండి. నాకు పుల్లగా ఉండాలని చెప్పి నిమ్మరసం పిండుకున్నాను. ఇది కూడా దోసకాయ కాయలాగా ఉంటేనే బాగుంటుందండి ఆవకాయ. అప్పుడే ముక్క నవ్వులుతున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. డైలీ నా వీడియోస్ 5:30 తర్వాత ఈవినింగ్ అప్లోడ్ అవుతుందండి. కంపల్సరీగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి 24 అవర్స్ అయ్యాక ఎంత బాగుందో దోస ఆవకాయ. మీరు ట్రై చేస్తారు కదా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.